కేంద్ర అటవీ శాఖ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చిన కేంద్ర బృందం ఆర్యభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణలో దాదాపుగా 161 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిలో భాగంగా నగరానికి వచ్చిన కేంద్ర బృందం అనుమతులు లేకపోవడంతో ఆగిపోయిన ప్రాజెక్టుల అనుమతిపై చర్చించారు. తెలంగాణలో 161 ప్రాజెక్టుల పెండింగ్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, ఇటీవల గత గురువారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి చేసినటువంటి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే ఆ అనుమతులకు సంబంధించి అటవీ అనుమతులకు సంబంధించి ఏ ప్రాజెక్టులు అయితే ఆగిపోయాయో దానిపైన సమీక్ష జరపాలని చెప్పి ఆదేశించిన మేరకు కేంద్ర ఫారెస్ట్ డీజీ జితేంద్ర కుమార్ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. అరణ్య భవన్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. జితేంద్ర కుమార్ నేతృత్వంలో ఈ సమావేశానికి రాష్ట్ర ఫారెస్ట్ అధికారులతో పాటుగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ అటవీ పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతూ ఉంది. నిజానికి ఇటీవలి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర కుమార్ యాదవ్ను కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 161 ప్రాజెక్టులు కేంద్ర పర్యావరణ అనుమతులు లభించకపోవడం వల్ల, అటవీ అనుమతులు లభించకపోవడం వల్ల ఆగిపోయినట్లుగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సో ఈ ప్రాజెక్టులన్నీ కూడా దాదాపుగా ఏజెన్సీ ప్రాంతాలకు, రూరల్ ప్రాంతాలకు రోడ్లు, రహదారులు వేసేటువంటివి, వారికి మౌలిక వసతులు కల్పించేటువంటి పనులు. సో ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ అటవీ పర్యావరణ అనుమతులు లేకపోవడం వల్ల ఆగిపోయాయి. నిజానికి ఒక ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, అటవీ ప్రాంతంలో కావచ్చు, మారుమూల ప్రాంతంలో కావచ్చు, ఒక సెల్ టవర్ ఏర్పాటు చేయాలన్నా కానీ అక్కడ అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అటవీ భూముల్లో ఈ సెల్ టవర్ ఏర్పాటు చేయాలన్నా, అటవీ భూముల గుండా రహదారులు ఏర్పాటు చేయాలన్నా కానీ ఆ భూముల సేకరణ కోసము అదే ఈ అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన్నా, అందుకు సంబంధించినటువంటి భూసేకరణ చేయాలన్నా కానీ ఈ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అలా రాష్ట్రంలో 161 ప్రాజెక్టులు, ఈ రోడ్లకు సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా ఈ సెల్ ఫోన్ టవర్లు వేయాల్సినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఇలాంటి అనుమతులు లేకపోవడం వల్ల నిలిచిపోయాయి. ఇవన్నీ కూడా ఈ వివరాలన్నింటినీ కూడా ఈ కేంద్ర మంత్రి దృష్టికి ఇటీవల గత గురువారం రోజున కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. అప్పుడే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చాలా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా పదే చెప్తా ఉన్నారు, భారతదేశం అనేటువంటిది రాష్ట్రాల సమైక్య. ఈ రెండు కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఒక సౌద్భావ వాతావరణము ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్రం సహకరించాలి అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్రంతో మాట్లాడడానికి తమకు ఏ విధమైనటువంటి శశిభిషలు లేవు, ఖచ్చితంగా వెళ్తాము, తమకు రావాల్సినటువంటి హక్కుల్ని కోరుతామనేటువంటి మాటను మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వము ఈ విషయంలో వెనుకబడింది, రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధిని ముందుకు కొనసాగించలేకపోయింది, కానీ తాము కొనసాగిస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే కేంద్ర మంత్రిని కలిశారు. కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. సో బృందాన్ని పంపించారు. ఆ బృందం ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ 38 ప్రాజెక్టుల విషయంలోనేమో అటవీ వన్యప్రాణుల సంరక్షణ అనుమతులు రావాల్సి ఉంది. మొత్తంగా 161 ప్రాజెక్టుల విషయంలోనేమో కేంద్ర పర్యావరణ అనుమతులు రావాల్సి ఉంది. ఈ రోజు చర్చించి దానిపైన ఫైనల్ గా ఒక డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది కేంద్ర బృందం. రైట్, థాంక్యూ.